హాయ్ అండి, నమస్తే. నేను ఇందిర. వెల్కమ్ బ్యాక్ టు ఇందిరాస్ పసుపు. మనం టమోటా రసం చేసుకుంటూ ఉంటాం కదండి, అందరు చేసుకుంటూ ఉంటారు. కానీ నేను చేసే పద్ధతి సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ముందుగా నేను ఒక 3 టమోటాలు తీసుకున్నాను, మీడియం సైజువి. అవి శుభ్రంగా కడిగి ముక్కల్లాగా కట్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టేసి మెత్తగా ఉడికించుకోవడానికి వాటర్ కూడా వేసానండి. అందులోనే ఒక పావు స్పూన్ అంత పసుపు, కొంచెం పావు స్పూన్ అంత సాల్ట్ వేసేసుకొని మనం మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారిన తర్వాత అందులోనే నేను ఉడికేటప్పుడు ఒక పిచ్చి అంత చింతపండు కూడా వేసానండి. అవి బాగా చల్లారిన తర్వాత మనం టమోటాలు ఒక్కటి తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే కొంచెం ఒక రెమ్మంత కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కడిగినది శుభ్రంగా కడిగిన కొత్తిమీర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా అలాగే మనం పక్కన వేరేస్తుంటాం కదా, అలా కాకుండా ఇలా వేసామంటే మనకు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే ముందుగా మనం రసము ఉడకబెట్టుకున్న టమోటాలు ఉన్న రసం ఉంది కదా, అందులోనే ఇది కూడా వేసేసుకొని ఈ మిక్సీ జార్ను కూడా మనం వాటర్ వేసేసి తులిపి ఆ వాటర్ని కూడా అందులోనే పోసేసుకోవాలి. ఇలా వాటర్ మనకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలండి. మనకు కావాల్సినంత మనం వాటర్ని వేసేసుకొని పెట్టుకొని చక్కగా మనం పక్కన పెట్టుకొని ఇప్పుడైతే స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనము పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు అన్నీ వేసి మనం దోరగా మనం చిటపటలాడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఒక గరిటెంతా ఆనియన్స్ తీసుకొని దాన్ని కూడా సన్నని మంట లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఒక పావు స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు స్పూను పసుపు వేసేసుకొని పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోనే ఒక రెమ్మంతా మనము కరివేపాకు వేసుకోవాలి. ఇది ఎంత బాగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టమోటా రసం ఉంది కదా, ఆ రసం అంతా ఇందులో వేసుకోవాలి. ఈ గిన్నెలో ఇలా వేసిన దాంట్లోనే మనకు కావాల్సినంత నేనైతే కొంచెం పావు స్పూన్ అంతా మసాలా కారం వేసాను, ఒక స్పూన్ అంతా రసం పౌడర్ వేసానండి. ఈ రసం పౌడరు మనం మసాలా కారం వేసాం కాబట్టి వేరేటివి ఏం అవసరం లేదండి. అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని చక్కగా బాగా కుటకుట ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన దాంట్లోనే మనము అన్నీ వేసేసాం కాబట్టి మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? బాయ్ అండి. థ్యాంక్ యూ.